తిరుపతిలో విషాదం నెలకొంది. పద్మావతిపురంలోని పాస్ మనోవికాస్ కేంద్రంలో 7గురికి అతిసార సోకింది. బాధితులను రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో విషాదం నెలకొంది. పద్మావతిపురంలోని పాస్ మనోవికాస్ కేంద్రంలో 7గురికి అతిసార సోకింది. బాధితులను రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో విషాదం నెలకొంది. పద్మావతిపురంలోని పాస్ మనోవికాస్ కేంద్రంలో 7గురికి అతిసార సోకింది. బాధితులను రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కార్తిక్ని అడిగి తెలుసుకుందాం. కార్తిక్, మనోవికాస్ కేంద్రంలో 7గురికి అతిసార సోకినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 2 మృతి చెందినట్టు మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కార్తిక్? సార్ రైట్ రఫీ, పాస్ మనోవికాస్ అనేది పద్మావతిపురం వద్ద ఉంటుంది. తిరుపతిలో దాదాపు 70 మంది ఇక్కడ ఏదైతే ఫిజికల్లీ కానీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనేది కూడా అక్కడే ఉంటారు. కొద్దిమంది బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లలు కూడా ఉంటారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా 7 మందికి ఈ యొక్క అతిసార అనేది కూడా కలగడం జరిగింది. నీళ్లు తాగిన వెంటనే కూడా ఆహారం తిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో వారందరికీ కూడా వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. వెంటనే కూడా సకాలంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఏదైతే 2 పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. చికిత్స పొందుతూ ఒకరైతే మార్గ మధ్యలోనే ఒక పిల్లవాడు కూడా చనిపోవడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కొద్దిమంది పిల్లలు మాత్రం ఇక్కడ చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నటువంటి 7 మంది పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరూ కూడా మెంటలీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్, అందరూ చిన్న చిన్న పిల్లలు. వీళ్ళందరూ కూడా ఎవరికి అనాథలనే చెప్పుకోవాలి. అందరూ కూడా ఆర్ఫాన్సే. కొద్దిమందికి మాత్రమే ఆధార్ కార్డులు అవన్నీ కూడా ఉన్నాయి, కానీ మిగిలిన వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా లేనటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలోనే నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూడా పిల్లలందరూ కూడా తీవ్ర అస్వస్థతకు లోనవడంతో నేరుగా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. వీరందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టుగా కూడా వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. ఎవరైతే మిగిలిన కొద్దిమంది ఉన్నారో మొత్తం 70 మంది ఆసుపత్రిలో ఉన్నటువంటి క్రమంలో వారి పరిస్థితి ఎలాగుంది అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే పాస్ మనోవికాస్ లోపలే ఉన్నారు కాబట్టి వారందరి పరిస్థితి మీద కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులందరూ కూడా వెంటనే స్పందించి వెంటనే ఆ యొక్క ప్రదేశానికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. ప్రస్తుతం అక్కడ మిగిలిన 70 మంది పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య పరీక్షలు అనేది కూడా అన్నీ కూడా చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచే ఏదైతే ఆహారం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ పొల్యూట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పాస్ మనోవికాస్కి చెందినటువంటి నిర్వాహకులు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఏదైతే 7 మంది పిల్లల్లో 2 చనిపోవడం కూడా జరిగింది. మిగిలిన 5 మంది పరిస్థితి నిలకడగా ఉంది. మిగిలిన 70 మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనే దాని మీద కూడా వైద్య శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అక్కడ పర్యవేక్షిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తిక్.